హలో హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన రాజమండ్రి అబ్బాయి ఎలా ఉన్నారు? బాగున్నారా? రంజాన్ నడుస్తుంది, ఫాస్టింగ్ నడుస్తున్నాయి, బిజీగా అలా వెళ్తుందండి. ఇంకా ఆఫీస్ పరిస్థితి అంటారా, అబ్బాయి సగం కాల్చి పడేసిన బీడీ మొక్కలాగా అయిపోయిందండి పరిస్థితి. సో వచ్చామండి, మళ్ళీ మేము ముందరకు వచ్చాం మరొక మంచి టాపిక్తో. ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అలా కొట్టుకుంటూ వెళ్ళిపోండి. మనం మంచి కంటెంట్ షేర్ చేస్తూ ఉంటాం, జెన్యున్గా మాట్లాడుతూ ఉంటాం, సూతి లేకుండా సూటిగా మాట్లాడుతూ ఉంటాం. సరే, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి చాలా మంది చాలాసార్లు కమెంట్లు పెట్టింది, నాకు మెయిల్స్ పెట్టి డిస్కస్ చేసి కావాలి అన్న విషయం టాపిక్ నర్సింగ్ జాబ్స్ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్. సో ఈరోజు మనం మొత్తం అంతా డిస్కస్ చేసుకుందాం. ఏంటి నర్సింగ్ జాబ్స్, ఎలా ఉంటాయి, ఏంటి పరిస్థితి అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గో. సో మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ మొత్తం హెల్త్ కేర్ సెక్టర్ మొత్తం ఎన్హెచ్ఎస్ చూసుకుంటుందని చెప్పేసి, అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ చూసుకుంటుందని చెప్పేసి. సో వీళ్ళకి ఎప్పుడు ఎల్లప్పుడూ నర్సులు, డాక్టర్లు అవసరమే ఉంటుందండి. ఎప్పుడు చూసినా సరే మెడికల్ ఫీల్డ్లో వీళ్ళకి కొరతే ఉంటుంది. ఎందుకంటే 10 మంది జాయిన్ అవుతుంటే 20 మంది వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఇండియాలో కానీ ఏదైనా కంట్రీలో, వేరే కంట్రీస్లో మనలో ఉన్నా సరే, అక్కడ ఒకవేళ నర్సింగ్ కోర్స్ చేస్తున్నట్లయితే ఇక్కడికి ఒకవేళ మూవ్ అవుదాం అంటే నర్సింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయా అంటే ఎస్, ఎప్పుడు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో మీకున్న కామన్ క్వశ్చన్స్లో చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్సెస్కి స్పాన్సర్షిప్ ఎలా వస్తుంది అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీకు ఒకవేళ వ్యాలిడ్ సర్టిఫికేషన్ ఉంది అంటే మీరు జాబ్ చూస్తారు, ఆ జాబ్కి అప్లై చేసుకుంటారు, ఇంటర్వ్యూ అవుతుంది, మీ ఎంప్లాయర్ ఉంటాడు. అంటే బేసికల్లీ ఇక్కడ ఎన్హెచ్ఎస్ ఉంటుంది, వాళ్ళు మీకు సిఓఎస్ ఇస్తారు, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. ఈ స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ తీసుకొని మీరు ఇండియా నుంచో వేరే కంట్రీ నుంచో ఎక్కడున్నా సరే వరల్డ్లో మీరు అక్కడ అప్లై చేసుకుంటారు వీసా. ఈ స్పాన్సర్షిప్ లెటర్ పట్టుకొని అప్లై చేసుకొని మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మీకు వీసా అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అవగానే పాస్పోర్ట్ పంపిస్తారు, స్టాంప్ వేసిస్తాడు, ట్రావెల్ చేసి యూకే వచ్చేస్తారు, అంతే. ఇక్కడ ఏ కంపెనీస్ స్పాన్సర్షిప్స్ ఇస్తాయండి జనాలకి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా మేజర్ అండి ఎన్హెచ్ఎస్ ఖచ్చితంగా స్పాన్సర్షిప్లు ఇస్తుంది, భయంకరంగా ఇస్తుంది అండి. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా స్పాన్సర్షిప్స్ ఇస్తాయి. ఈ 3 సెక్టర్స్లో ఖచ్చితంగా నర్సింగ్ జాబ్స్కి స్పాన్సర్షిప్స్ లభించే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. ఇంకా వీసా ఫీ మేము పెట్టుకోవాలా, వీళ్ళు పెట్టుకుంటారా అంటే, వీసా ఫీ 90% ఆఫ్ ద టైం వీళ్ళే ఇచ్చేస్తారండి. ఎందుకంటే ఎన్హెచ్ఎస్కి అయితే వీసా ఫీ వేవ్ ఆఫ్ ఉంటుందండి. సో బేసికలీ ఏంటంటే, ఐదర్ మీరు ఫీజు కడితే వీళ్ళు రియంబర్స్ చేయడం కానీ, లేదంటే మీరు కట్టే టైంలోనే ఆటోమేటిక్గా ఫీ వాళ్ళు డిడక్ట్ చేసి వేవ్ ఆఫ్ ఇచ్చేయడం కానీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా ఎవరైనా వీసా అప్లై చేసుకుంటే 7,000 పౌండ్లు అవుతాయి. అదే ఒకవేళ మీరు ఎన్హెచ్ఎస్ ఆఫర్ లెటర్ పట్టుకొని మీరు అప్లై చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా 5,000 పౌండ్స్, 5,000 చిల్లర ఎంతో ఉంటుంది 5 ఏళ్ళకి వీసాకి ఐహెచ్ఎస్ ఫీజు. అది ఆటోమేటిక్గా వేవ్ ఆఫ్ అయిపోద్దండి. ఈ టైం ఎంత పడుతుందండి? ఒకవేళ మనం ఇప్పుడు జాబ్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఎంత టైంలో మనకి స్పాన్సర్షిప్ లెటర్ రావచ్చు, అది ఇది అని మనం ఒకవేళ డిస్కస్ చేసుకున్నట్లయితే, ఒకవేళ మీ ఇంటర్వ్యూ తీసుకుంటున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2-3 రౌండ్లు ఆఫ్ ఇంటర్వ్యూలు జరుగుతాయండి. మీకు ఒక 1-2 వీక్స్ ఈ ఇంటర్వ్యూస్ జరగవచ్చు. దాని తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారు. అదొక నన్ను అడిగితే ఒక 2-3 వారాలు తీసుకుంటారు అనుకోండి. 2-3 వారాల్లో మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోద్ది. దాని తర్వాత వీళ్ళు సిఓఎస్కి అప్లై చేస్తారు, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. సో వీళ్ళు అప్లై చేసిన తర్వాత వీళ్ళకి మహా అయితే 2 రోజుల నుంచి 5 రోజుల లోపు ఆ లెటర్ వచ్చేస్తుందండి. ఇంక వాళ్ళు రాగానే మీకు ఇచ్చేస్తారు. సో లెటర్ రావడానికి ఒక వారం అనుకోండి, టోటల్గా ఒక 7 వీక్స్ అయినాయి. సో మీకు లెటర్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఈమెయిల్ చేయగానే మీరు ఇమీడియట్గా ఎంత ఫాస్ట్గా అప్లై చేసుకుంటే అంత ఫాస్ట్గా వచ్చేస్తుంది. నార్మల్ ప్రయారిటీ వీసా అయితే, నార్మల్ ప్రయారిటీ జనరల్ వీసా అయితే 1 నెల నుంచి 1.5 పడుతుంది. ప్రయారిటీ వీసా అయితే 1 వారం లోపు వచ్చేస్తుంది. సూపర్ ప్రయారిటీ అంటే 1 రోజులో మీకు డెసిషన్ వచ్చేస్తుంది. సో మినిమం టైం వచ్చేసి 1 నెల నుంచి 3 నెలల వరకు పట్టొచ్చు. ఈ నర్సుల జాబ్కి షార్టేజ్ ఉందా ఇక్కడ అంటే, అబ్బో చాలా షార్టేజ్ ఉందండి. ఇంత అంత కాదు. ఎందుకంటే ఇక్కడ 10 మంది జాయిన్ అవుతే 20 మంది మానేస్తున్నారు, నేను ఇందాక చెప్పినట్టు. సో ఆబ్వియస్లీ నర్సింగ్ జాబ్స్ అన్నిటికి షార్టేజ్ ఉందండి. సో ఒకవేళ జాయిన్ అయిపోయిన తర్వాత మాకు నచ్చకపోతే వేరే ఎంప్లాయర్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు. సో ఆ అవకాశం కూడా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్హెచ్ఎస్కి జాయిన్ అయ్యారు, స్పాన్సర్షిప్ ఇచ్చారు, మీరు వచ్చారు, 1.5 సంవత్సరం పని చేశారు, స్పాన్సర్షిప్ మీ దగ్గర ఉంది, వెల్ అండ్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. తర్వాత ఏదో ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి మీకు ఒక మంచి ఆఫర్ వచ్చింది.
సో మీరు ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వచ్చా అంటే ఖచ్చితంగా షిఫ్ట్ అవ్వచ్చు. కానీ కండిషన్ ఏంటంటే వీడు ఏం చేస్తాడు, ఎన్హెచ్ఎస్ వాడు, నా దగ్గర ఎలాగో ఇప్పుడు నువ్వు జాబ్ మానేస్తున్నావు కాబట్టి నేను నీకు ఇంకా స్పాన్సర్షిప్ ఇవ్వను అని చెప్పి స్పాన్సర్షిప్ క్యాన్సిల్ చేసేస్తాడు. చేసేస్తే ఆ క్యాన్సిల్ చేసిన డేట్ నుంచి దాని తర్వాత నుంచి మీకు కొత్త ఎంప్లాయర్ స్పాన్సర్ చేయడానికి విల్లింగ్గా రెడీగా ఉండాలన్నమాట. ఈ కంపెనీ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు వేరే కంపెనీ వాడు మనకు స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ఒకవేళ రెడీగా ఉన్నాడంటే కనుక మనం ఖచ్చితంగా జాబ్స్ జంప్ చేసుకోవచ్చు. దాని మీద ఇంపాక్ట్ ఏం ఉండదండి. నెక్స్ట్ ఇంకా ఐఎల్ఆర్ అంటారో ఆబ్వియస్లీ అన్ని స్కిల్డ్ వర్కర్ వీసా లాగే అండి. నర్సింగ్ మీద మీరు ఇక్కడికి వచ్చి 5 ఏళ్ళు ఉంటారు. 5 ఏళ్ళ తర్వాత మీరు ఇక్కడికి వస్తారు. స్కిల్డ్ వర్కర్ వీసా మీద 5 ఏళ్ళు ఉంటారు. 5 ఏళ్ళ తర్వాత మీరు ఐఎల్ఆర్ ఎలిజిబుల్ అవుతారు. ఐఎల్ఆర్ తీసుకుంటారు. దాని తర్వాత 1 ఇయర్ ఉండాలి. 1 ఇయర్ తర్వాత మీరు పాస్పోర్ట్ ఎలిజిబుల్ అవుతారు. పాస్పోర్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు నర్సింగ్లో చాలా ఉన్నాయి కదా, అందులో ప్రతి నర్సింగ్ కోర్స్కి ఇక్కడ స్పాన్సర్షిప్ దొరుకుతుందా అంటే మాక్సిమం నర్సింగ్ జాబ్స్కి అయితే ఇక్కడ స్పాన్సర్షిప్ దొరికే అవకాశం ఉంటుందండి. అందులో కొన్ని ఆప్షన్స్ ఏమో ఉన్నాయో నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడో అక్కడ వేస్తాను ఆ టైటిల్, ఆ జాబ్ కోడ్ ఏంటంటే ప్రతి జాబ్కి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని బట్టి వీళ్ళు స్పాన్సర్షిప్ ఇస్తారనమాట మనకి. సో ఫస్ట్ వచ్చేసి మిడ్ వైఫరీ నర్సెస్ అండి. అంటే ఇప్పుడు డెలివరీ తర్వాత మదర్ బేబీ పేరెంట్స్ ఇంటికి వచ్చేస్తారు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఆ మదర్ని బేబీని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ మిడ్ వైఫరీ నర్సెస్ మీద ఉంటుంది. ఇంకొకటి కమ్యూనిటీ నర్సెస్ కానీ స్పెషలిస్ట్ నర్సెస్ కానీ ఒకవేళ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నర్సెస్ అంటే పెద్ద హాస్పిటల్ నర్సెస్ ఉంటారు, చిన్న చిన్న హాస్పిటల్స్లో కూడా నర్స్ కింద చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారండి. సో ఇలా పెద్ద హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి స్పాన్సర్షిప్ ఏమైనా లభిస్తుందా, వీళ్ళకి లభిస్తుందా, అది ఇది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ వన్ స్పాన్సర్షిప్కి అప్లై చేసుకునే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇక్కడ రిజిస్టర్డ్ నర్సెస్ కానీ అంటే కమ్యూనిటీ నర్సెస్ కానీ మీకు స్పెషలిస్ట్ నర్సెస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ ప్రైమరీ కేర్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ నర్సులు ఉన్నారు, హెల్త్ విజిటర్ నర్సులు ఉంటారు, అదే టైంలో మీకు ఐసీయూలో పనిచేసే నర్సులు ఉంటారు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లో క్రిటికల్ కేసులను డీల్ చేసే నర్సెస్ ఉంటారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ రోల్ దే ప్లే, యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు నర్స్ ఉండి వాళ్ళు ట్రైన్ అయి ఉంటే కనుక వాళ్ళు ఇక్కడ జాబ్స్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో ఈ జాబ్ కోడ్ వచ్చేసి ఈ 2 టైప్స్ ఆఫ్ నర్సెస్కి జాబ్ కోడ్ వచ్చేసి 2232 2233. ఇలాగే మెంటల్ హెల్త్ పేషెంట్స్ని ట్రీట్ చేసే నర్సులు కూడా ఉంటారండి. ఎస్పెషల్లీ వీళ్ళ డిమాండ్ కోవిడ్ తర్వాత ఎక్కువైపోయింది. సో ఇప్పుడు మెంటల్ హెల్త్ నర్సెస్కి డిమాండ్ చాలా పెరుగుతుందండి. ఈ జాబ్ కోడ్ వచ్చేసి 2235. దీంతో పాటు చిన్నపిల్లల నర్సులు ఉంటారండి, చైల్డ్ నర్సెస్ అంటారు, చిల్డ్రన్ నర్సెస్ అంటారు. సో వాళ్ళు ఉన్నా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 2236 ఈజ్ ద జాబ్ కోడ్. దీంతో పాటు వెటర్నరీ నర్సులు ఇలాగైతే మామూలు డిమాండ్ కాదండి బాబు. ఎందుకంటే ఇక్కడ మనుషుల కన్నా జంతువులకి వాల్యూ ఎక్కువ. అలాంటి జంతువుల్ని మీరు పట్టించుకుంటానంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా ఉంటారు చెప్పండి. మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ జాబ్స్ అనేవి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎన్హెచ్ఎస్కి సపరేట్గా వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్లో జాబ్ ఆపర్చునిటీస్ పోస్ట్ అవుతూ ఉంటాయి. సో మెడికల్ ఫీల్డ్లో ఉండి ఈ కంట్రీకి మూవ్ అవ్వడం కంపారిటివ్లీ నాకు తెలిసినంత వరకు కొంచెం ఈజీ అనే నేను చెప్పగలను. ప్రోస్ అండ్ కాన్స్, అసలు ఎలా ఉంటుంది లైఫ్ ఇక్కడ నర్సులకి, పర్లేదా, రావచ్చా అని మీకు డౌట్ రావచ్చు. ఆనెస్ట్లీ చెప్పాలంటే అండి, ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు సరదాగా చెప్పాను కదా, నేను సరదాకి నిజం చెప్పినోడిని 10 మంది జాయిన్ అయితే 20 మంది మానేస్తున్నారని చెప్పాను కదండి. అదేం అబద్ధం కాదండి, అది నిజమే. చాలా మంది జాయిన్ అవుతున్నారు, వర్క్ ప్రెషర్ని తట్టుకోలేక చాలా మంది మానేస్తున్నారండి. అంతే స్ట్రెస్ స్ట్రెయిన్ నర్సులు అండి మాకేం అలవాట్లు మనకేమన్నా కొత్త ఇదేమన్నా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎస్, అది ఖచ్చితంగా అండి, మీరు చేసే వర్క్కి మీకు హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. కానీ ఇక్కడ ఉన్న షార్టేజ్ వల్ల వీళ్ళు వేసే ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఆ ప్రెషర్ మీరు తట్టుకోగలరా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలండి. సో మీరు అప్లై చేసే ముందు ఈ విషయం అయితే ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయాలి. ఇక్కడ షార్టేజ్ ఆఫ్ లేబర్ ఉంది అంటే వర్క్ ఎక్కువ ఉంది, జనాలు తక్కువ ఉన్నారు. ఆ తక్కువ ఉన్న జనాల్లో మీరు వచ్చి జాయిన్ అయితే ఆబ్వియస్గా మీకు వర్క్ పెరుగుద్ది కదండి. ఇక్కడ రాకముందరే ఒకసారి అనలైజ్ చేసుకొని మీరు జాయిన్ అవ్వండి. ఇంక ఈ వీసా మీద ఫ్యామిలీని తెచ్చుకోవచ్చా అంటే ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. మీరు, మీ వైఫ్, మీ హస్బెండ్, మీ కిడ్స్ అందరు ఇక్కడ రావచ్చు, ఉండొచ్చండి. నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇంగ్లాండ్లో ఎక్కువ, స్కాట్లాండ్ వెళ్తే బెటరా, వేల్స్ వెళ్తే బెటరా అంటే చూడండి, ఒక విషయం చెప్తాను. ఇంగ్లాండ్ ఈజ్ ఆల్వేస్ ఇక్కడ మార్కెట్ వాల్యూ చాలా గట్టిగా ఉంటుంది, హై ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువ, ఎంతమంది వస్తుంటే అంతమంది రోగాల బారిన పడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పేషెంట్స్ కూడా ఎక్కువే.
సో ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న కాంపిటేటివ్ శాలరీస్ మీకు వేరే ప్లేసెస్లో ఉండవండి. మీకు స్కాట్లాండ్ వెళ్ళినా సరే ఉండవు, అండ్ వేల్స్ వెళ్ళినా సరే ఉండదు. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ, మీకు ఫాస్ట్ పేస్డ్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేసే అలవాటు ఉంటే కనుక చూజ్ ఇంగ్లాండ్. అండ్ ఫైనల్గా ఇంకా అంత కష్టపడి వస్తామండి ఇండియా వదిలేసి, అక్కడికి వచ్చిన తర్వాత సేవింగ్స్ ఉంటాయా, అది ఉంటుందా, ఇది ఉంటుందా అంటే, నేను ఓపెన్గా చెప్పాలంటే, మీరు ఒకవేళ సింగిల్ అయితే కనుక ఇక్కడ సేవింగ్స్ అవ్వవు. మీరు నర్స్ జాబ్కి రండి, ఆ జాబ్కి రండి, ఈ జాబ్కి రండి, ఏ జాబ్కైనా రండి, సేవింగ్స్ చేయడం చాలా 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 కష్టం అండి. ఒకవేళ ఫ్యామిలీ అయితే కనుక ఇక్కడ ఒకళ్ళు బతకడం కన్నా ఇద్దరు బతకడం చాలా ఈజీ అండి. ఎందుకంటే 2 శాలరీలు వస్తుంటాయి కదా, మహా అయితే రెండో పర్సన్ శాలరీలో ఒక 20-30% ఖర్చులకు పోయినా సరే మిగతాది సేవ్ చేసుకోవచ్చు. ఆల్రైట్, ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీరు ఎవరైనా నర్సింగ్ మీద నర్స్ జాబ్స్కి అప్లై చేసుకొని ఇక్కడ వద్దాం అనుకుంటున్నారా, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారా తెలుసుకుందాం అనుకుంటున్నాను, వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్లో చెప్పండి. ఇంకేమైనా ఇలాంటి టాపిక్స్ మీకు ఒకవేళ కావాలనుకుంటే కనుక ప్లీజ్ డూ మెన్షన్ ఇట్ ఇన్ ద కమెంట్స్. ఆల్రైట్, మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. ఏమనుకోకండి, ఇందాక నేను చెప్పినట్టు సగం కాల్చి పడేసిన బీడీ మొక్కలాగా అయిపోయింది అంత బిజీగా లైఫ్. అందుకే ఇంటికి కూడా వెళ్ళకుండా ఆఫీస్లోనే కూర్చొని వీడియో చేస్తున్నాను. ఆల్రైట్, సరే, మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ యూ టేక్ కేర్, సీ యూ లైటర్.